1200 మంది బలిదానంతో సాధించుకున్న ఈ తెలంగాణ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాల కాలంలో యువకులకు అన్యాయం, విద్యార్థులకు అన్యాయం, ఉద్యోగస్తులకు అన్యాయం చేసిన ఆ ప్రభుత్వము అదే బాటలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతూ ఉంటే నిరుద్యోగుల విషయంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానే ఆ మాట తప్పడము, ముఖ్యంగా ఫీ రీయింబర్స్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కానీ ప్రభుత్వము సుమారు 10,000 కోట్ల బకాయ, హైకోర్టు మొట్టికాయలు వేసినా, కోర్టు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఏదో నామమాత్రపు నిధులు విడుదల చేసి చేతులు దులుపుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ప్రతి నియోజకవర్గంలో ఫ్రీ రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని విద్యార్థులకు తోడుగా విద్యార్థులు కాలేజీ యాజమాన్యంతో రాబోయే వారం లోపల ఒక ధర్నా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఫ్రీ రీయింబర్స్మెంట్ అంటే చదివే ముఖ్యము జీవితంలో. ఆ చదువు ఉంటే వారికి ఏదన్నా ఉన్నత స్థానానికి ఎదగచ్చు. అటువంటి చదువుకు దూరం చేస్తున్న పాపాత్ముడు ఈ రేవంత్ రెడ్డి. చదువుకుంటే ఉద్యోగాలు అడుగుతారు, ఉద్యోగాలు వస్తే ఇంటెలిజెన్సీ పెరుగుతుంది, ఇది ఈయన తత్వం. ఫీ రీయింబర్స్మెంట్ ఇస్తే కమిషన్లు రావు, కాంట్రాక్టర్కు బిల్లులు ఇస్తే కమిషన్లు వస్తాయి. ఇంత దుర్మార్గపు ఆలోచన ఈ రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు 2 లక్షల ఉద్యోగాలంటే ఇప్పటిదాకా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చింది 10,000 ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ ఇవ్వలే. పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్కి ఉద్యోగాలు ఇచ్చి నేను ఇచ్చినని చెప్పుకుంటున్న దుర్మార్గపు ఈ సీఎం. అందుకే ప్రతి ఇష్యూ మీద భారతీయ జనతా పార్టీ ఫస్ట్ టర్మ్ అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వంది 2.5 years అయిపోయింది, 3 సంవత్సరాలు కాబోతూ ఉంది. ప్రతి ఇష్యూ మీద పోరాటాన్ని చేయడానికి భారతీయ జనతా పార్టీ పోరాటం చేయడం అనేది భారతీయ జనతా పార్టీకి వెన్నెతో పెట్టిన విద్య. ఎవరు చెప్పాల్సింది లేదు. పోరాటం అంటేనే భారతీయ జనతా పార్టీ అంటేనే పోరాటం చేయడానికి. న్యాయం దిక్కు, ధర్మం దిక్కు ఎవరికైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళ వైపు ఎప్పుడు కూడా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ఫీ రీయింబర్స్మెంట్ మొత్తం విడుదల చేసేదాకా తప్పకుండా మేము ధర్నాలు కానీ ఇతర కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ అయిన విద్యార్థులతోని కమిషన్ల రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నాడు. 14 లక్షల మంది విద్యార్థులకు రావాల్సిన 8,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా 1,50,000 కోట్లతోని మూసీ కడతా అది కడతా అని పేపర్ చేస్తున్నాడు. నేను రేవంత్ రెడ్డికి చెప్తున్నాను, ఈ 14 లక్షల కుటుంబాలను ఈరోజు ఎన్నో వేల మంది త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది. దానికి దోచుకునేందుకు కేసీఆర్ హయాంలో అదే ప్రయత్నం జరిగింది 10 ఏళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా అదే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని నిరసిస్తూ ఆ 8,000 కోట్లు కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన పెండింగు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2,500 కోట్లు, మొత్తం 10,500 కోట్లు, సుమారు 15 నుంచి 16 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఉంది. కాబట్టి వెంటనే విడుదల చేయాలి ఫీజు రీయింబర్స్మెంట్. దాని మీద భారతీయ జనతా పార్టీ రేపు ఈ వారం 10 రోజుల లోపల, వారం రోజులు మేము ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం. వారం రోజుల్లో మొదలు పెట్టకపోతే రేపు పెద్ద ఎత్తున ఇందూరులో దీని మీద ఆందోళన కార్యక్రమం మా ధరంపూరి అరవింద్ గారి నాయకత్వంలో, మా శాసనసభ్యుల యొక్క నేతృత్వంలో ఆందోళన కార్యక్రమం చేపట్టబోతున్నాం. వేలాది మంది విద్యార్థులు ఆహ్వానించినందుకే ఈరోజు బాపూజీ వచనాలకు వచ్చాం. నేను మరొక్కసారి చెప్తున్నా రేవంత్ రెడ్డికి, లేదు ఆ సంవిధాన పుస్తకం పట్టుకుని రాహుల్ గాంధీకి చెప్తున్నా, విద్యార్థులతో ఆడుకోకండి. ఒక విద్యార్థి అంటే ఒక కుటుంబం భవిష్యత్తు. ఇలా పిల్లలు చెప్తున్నారు, మాకు టైం అయిపోయింది, ఏజ్ మీద పడుతుంది, ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పి నిరుద్యోగ సమస్యల మీద ఫీజు రీయింబర్స్మెంట్ రాకుండా 200 కోట్లు ఇస్తారట సంవత్సరానికి. అంటే ఇంకో 10 ఏళ్ళ దాకా కూడా ఈ పిల్లలకు భవిష్యత్తు ఉండదు. ఇలా నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, కమిషన్లు ఇవ్వకపోవచ్చు, పిల్లలు కావాలనుకుంటే నువ్వు 10% 15% అంటున్నావు కదా, ఆ పిల్లలు ఆ కాలేజీలు ఆ 10-15% తక్కువ ఇస్తాయి. ఆ 15% కమిషన్ నువ్వు తీసుకొని చందాబుక్ ఆడ ఒక్కొక్క బాక్స్ పెడతాం, ప్రతి ఏదైతే కాలేజ్ ఉందో కాలేజ్ దగ్గర బాక్స్ పెడతాం, రేవంత్ రెడ్డికి చందా అని వేస్తారు తప్ప పిల్లల భవిష్యత్తును ఆడుకోవద్దని చెప్పి భారతీయ జనతా పార్టీలో డిమాండ్ చేయడం జరుగుతుంది.